చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నిజామాబాద్ అంటే పరిశుభ్రతకు మారుపేరు. ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం కంపుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. చెత్త సేకరణ, పారిశుద్ధ నిర్వహణ లేక నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారైంది. 15 రోజులు గడిచినా కొన్ని కాలనీలో మురుగు కాలువల్లోనే చెత్త పేరుకుపోతోంది. ఇంటింటి చెత్త సేకరణ అంతంత మాత్రంగా సాగుతోంది. చిన్నపాటి వర్షానికే మోరీల్లో వరద నీరు చేరి చెత్తంతా రోడ్లపైకి చేరుతోంది. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రధాన కూడళ్లు, పలు కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెత్త సేకరణ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో జనానికి కష్టాలు తప్పట్లేదు. డ్రైనేజీల్లోకి చెత్తా చెదారం పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా పారడం లేదు. దోమలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. దాదాపు 60 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోర్లు అయితే మొత్తం ఇంత కుప్పలు లోపల కప్పినవి ఉన్నాయి కదా, అవి క్లియర్ చేసేటట్టు వీలే లేదు. అందరూ ఇట్లా పొక్త కప్పుకున్నారే, అది కూడా తప్పు. ఇట్లనే నిన్న మొన్న వచ్చిరంటే ఎప్పుడో వాళ్ళకు బుద్ధి ఉన్నప్పుడు వస్తారు. హాజరు పడ్డది లెక్కడ. మున్సిపల్ ఆఫీస్ ఉందా, ఆటోలు వేసుకొని బండ్ల మీద 4:30 కల్లా వచ్చి అక్కడ కూర్చుంటారు. హాజరు పడ్డది అంటే కథం కనపడరు. మోరీలు తీస్తుర్రు, మళ్ళీ మోరీలు ఎత్తుతలేరు. ఈ మోరీ కడతా అన్నారు, మోరీ కట్టలేదు. శాంక్షన్ అయిందన్నారు, ఇంకా శాంక్షన్ ఎప్పుడు ఇంత శాంక్షన్ లేదు. కొత్త కార్పొరేట్ వచ్చిండు, నేను చేపిస్తా అంటుండు. మరి ఎప్పుడైతుందో ఏమో. నా అంతలో అవుతున్నది మోరీ. ఇప్పుడు నిండిపోయి రోడ్డు మీకు వస్తున్నాయి, చెత్తంతా బడికి వస్తుంది. మోరీ సరిగా తీస్తలేరు, నీట్గా ఉంచలేరు. దోమలు బాగా అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. చెత్త సరిగా తీస్తలేరు. నగరంలో చెత్త సేకరణ సరిగ్గా జరగకపోవడంతో పలు కాలనీల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. యంత్రాంగం వ్యర్థాల సేకరణలో జాప్యంతో కాలనీలో దుర్గంధం వ్యాపిస్తోంది. కుక్కలు, పందులు స్వైర విహారంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. నాలాల్లోంచి తీసిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా పక్కనే వదిలేశారు. వర్షాలొస్తే నాలాల్లో వరద నీరు చేరి చెత్తంతా రోడ్లపైకొస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ మోరీలతోటి మాకు దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు అవి అన్నీ వస్తున్నాయి. కానీ మోరీలు సాఫ్ చేయడం అనేది ఏదో నామకే వాస్తే మీద తీసిపోతారు. ఏంటంటే శుభ్రంగా ఉంచుకోవాలా, మంచిగా ఉండాలా, ఆరోగ్యాలు మంచిగా ఉండాలా అన్నీ చెప్తారు. కానీ చేసేది మాత్రం అంతే. ఈ మోరీ డ్రైనేజ్ అని మొత్తం చెత్త మొత్తం మోర్లనే. అసలు నీళ్ళని వర్షం పడితే ఇళ్ళకి నీళ్లు, దోమలు. రాత్రి 1 నిమిషం 1 గంట ఇక్కడ కూర్చొని చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా మేము ఎంత దోమలతోటి అవస్థలు పడుతున్నాం, పిల్లలకు జ్వరాలతోటి ఎంత అవస్థ పడుతున్నాం అనేది అర్థమవుతుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినాము, అది రాసిచ్చినాము, అన్నీ చేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా తీసింది లేదు, చేసింది లేదు. ఈ మోరీ ఉంది ఇక్కడ ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఈ మోరీ కట్టి అప్పటి నుంచి దీన్ని తీసుడు లేదు, ఏం లేదు. చెత్త వేసేస్తారు, మోర్లనే వేసేస్తారు. దీనివల్ల నీళ్ళు ఆగిపోయి దోమలు ఎక్కువైపోయి డెంగ్యూ, ఫీవర్లు ఇవన్నీ రోగాల బారిన పడిపోతున్నాయి. ఇక్కడ మొత్తం ఇన్నేళ్ల నుంచి అట్లనే పెట్టారు. ట్యాక్సులు మాత్రం రెగ్యులర్గా తీసుకుంటారు, పనులు మాత్రం ఏం లేవు. వర్షం పడ్డ మొత్తం ఇళ్ళకే నీళ్లు, మొత్తం వాటర్ ఇళ్ళకి పోతాయి. ఇళ్ళకి బోనే పోవు నీళ్లు, రోడ్ నీళ్ళు ఇవి కలిసి మొత్తం ఇళ్ళకి పోతాయి. అప్పుడు ఇక ఉన్న బియ్యము, పప్పులు అన్నీ తడిచిపోవడం ఇబ్బంది మొత్తం. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.